హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, విద్య నేర్పినటువంటి గురువులకు శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుతం ఈ వివాహ పొంతం అనేటటువంటి దానిలో షష్టాష్టకం అని చెప్పని వివాహాలు చేయొద్దని చెప్పని ఎక్కువ మంది చెప్తూ ఆ వివాహాలు అనేటటువంటి ఆగిపోతున్నాయి. షష్టాష్టకం ఉందండి, ఎవరన్నా జ్యోతిషులను అడగండి అని చెప్పని అందువలన పురుష రాశిలో స్త్రీ జన్మించేటట్టయితే షష్టంలో ఉన్నటువంటిది అష్టమంలో ఉన్నటువంటి అబ్బాయిని కూడా చేసుకోవచ్చు అనేటువంటిది ఫండమెంటల్ ఉన్నది. మేషలగ్నం, మేషరాశి, వృశ్చిక రాశి, దానికి రాశ్యాధిపతులు ఒక్కళ్ళే, అది షష్టాష్టకం అనేటటువంటిది దోషం ఉండదు. అట్లాగే తులారాశి, వృషభ రాశి, రాశ్యాధిపతి ఒక్కళ్ళే అయినప్పుడు షష్టాష్టక దోషాలు అనేటటువంటివి ఉండవు. మిథునానికి, మకరానికి షష్టాష్టకం అన్నమాట, రాశ్యాధిపతులు మిత్తులు అన్నమాట, అక్కడ కూడా దోషం ఉండదు. అయితే నక్షత్రాలను చూసుకోవాలన్నమాట. అది తర్వాత షష్టాష్టకం గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత కుంభానికి, కన్యకి షష్టాష్టకం ఉంటుంది అన్నమాట. అది కుంభకి, దానికి కూడా షష్టాష్టకం దోషం ఉండదు. అదే పురుష రాశిలో జన్మించిన స్త్రీకి షష్టంలో ఉన్నటువంటి పురుషుడు, అష్టమంలో ఉన్నటువంటి పురుషుడు మంచిది. స్త్రీ రాశిలో జన్మించినటువంటి స్త్రీకి ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి పురుషుడు మనకి అశుభం అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు, శుభం మంచిదే అని చెప్పారు. కనుక మనకి ఈ శాస్త్రంలో ఏంటంటే ఉంటుంది ఇట్లా మనకి పొలాంది చేయకూడదని చెప్పని, ఆ చేయకూడదని ఉన్నాం. కానీ మనకి ప్రతి చార్ట్కి దాన్ని అప్లై చేద్దామా, అసలు జాతక చక్రంలో వివాహ జీవితం బాగుందా లేదా అనేటటువంటిది చాలా ముఖ్యంగా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఒక అవగాహనకు వస్తాం అన్నమాట. ఈ జాతక చక్రంలో మనకి కుటుంబ స్థానం బాగుంది, ఈ సౌఖ్య స్థానం, హ్యాపీనెస్ స్థానం బాగున్నది, ఈ భర్త స్థానం అనేటటువంటిది, మాంగళ్య స్థానం బాగుంది, దశ బాగుంది అని చెప్పాను. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి డాక్టరు కానీ లాయర్ కానీ వచ్చారు, అంటే బ్యాంకులో అతను వచ్చారు, అంటే రోగాలకు సంబంధించినటువంటి వృత్తి, రుణాలకు సంబంధించినటువంటి వృత్తి, వివాదాలకు సంబంధించినటువంటి వృత్తి, అంటే మిలిటరీ అతను కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టులో ఉద్యోగం కానీ, ఇట్లా వాళ్ళకి విద్యాస్థానాధిపతి ఎక్కడ ఉంటాడు? విద్యాస్థానాధిపతి 6లోనే ఉంటాడు. లేకపోతే విద్యాస్థానాధిపతి 6వ స్థానాధిపతి కలిస్తేనే అక్కడ వాళ్ళ డాక్టర్లు అవుతారు. వాళ్ళకి అది దోషమా? చతుర్థాధిపతి షష్టాధిపతి కలుస్తాం కాదు. ధనాధిపతి ఎక్కడ ఉంటాడు? రోగాలు, రుణాలు, వివాదాల స్థానమైన 6లో ఉంటాడు, లేదా 6x100తో కలిసి ఉంటారు. ఇది దోషమేం కాదు. అట్లాగే ఆయుష్ స్థానాధిపతి కూడా కుటుంబ స్థానాధిపతితో కానీ, విద్యాస్థానాధిపతితో కానీ, వృత్తి స్థానాధిపతితో కలిశాడు, అది దోషం కాదు. ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నానికి విద్యాస్థానాధిపతి చంద్రుడు, వృత్తి స్థానాధిపతి శని కన్యలో ఉన్నారు. ఇది బుధ శుక్రులు వచ్చేసరికి అష్టమంలో ఉన్నారు. ఇక్కడ కుటుంబ స్థానాధిపతి భర్త గ్రహమైనటువంటి శుక్రుడు ఆయుష్ స్థానంలో ఉన్నాడు, రోగస్థానాధిపతితో కలిసి. భర్త డాక్టరు, అమ్మాయి డాక్టరు, పైగా విద్యాస్థానాధిపతి 6 ఉన్నారు, ఆటోమేటిక్గా ఆ అమ్మాయి డాక్టరు, వృత్తి స్థానాధిపతి 6 ఉన్నారు. ఇంకా మనకి మంచి అనేటటువంటిది ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదే బుధుడు శత్రువు కాబట్టి అక్కడ బంధువులు కొంచెం తేడా ఉంటారని చెప్పాలి. ఈ శని లాభాధిపతి కాబట్టి ముందు పుట్టినటువంటి వాళ్ళు, ఈ పాప కానీ కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి, చంద్రశనులు కలిస్తే అని చెప్పాలి. కొద్దిగా చంద్రుడు 4 అంటే 6 ఉన్నాడు, సౌఖ్యం తక్కువ. డాక్టర్కి ఏం సౌఖ్యం ఉంటుంది? వాళ్ళు 10-11 ఇంటికి వస్తుంటారు హాస్పిటల్ నుంచి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొందరు వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళ షాపుల నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 10-11 అవుతుంది. ఎక్కడ భార్యతో పోట్లాడగలరు? కనుక ఇప్పుడు మనం చాలా కోణాల్లో ఆలోచించి ఇక్కడ ఏం వృత్తి చేస్తున్నాడు ఏమిటి, ఏం క్యాస్ట్, ఎలా పెంచబడ్డాడు ఏంటి, గ్రహాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి కాంబినేషన్లో ముందు జాతక చక్రం చూడాలన్నమాట. చాలామంది తల్లిదండ్రులు మాకు జ్యోతిష్యం వద్దండి, చిన్నప్పటి నుంచి 5 చేత చెప్పించాం, మాకు పాయింట్లు కూడా 36 పడ్డాయి, మీరు ఒక్కటే చాలు, చేసుకోవచ్చా లేదా, ఆ ఒక్కటి చేస్తే సరిపోద్దని చెప్పి అడుగుతుంటారు. అది ఎంత కరెక్ట్ తప్పు? జాతకం చూడకుండా మనకి వివాహ పొంతనలు అనేటటువంటిది చూస్తే సరిపోద్దా? జాతక చక్రంలో వాడు అడుక్కు తింటుంటాడు, వివాహ పొంతలో నక్షత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మనమేం గుడి దగ్గర అడుక్కునే వాడికి మనం వివాహం చేయంగా నక్షత్రం సరిపోయింది కదా, ఎందుకు చేయటం లేదు? వాడు అడుక్కు తింటున్నాడు కాబట్టి. కనుక మీరు చూసేది ఏం చూస్తారు? ఎత్తు, రంగు, చదువు, డబ్బు,
గుణగణాలు, అందం, అధికారం, హోదా ఇవన్నీ చూస్తారు కదా, వాటిల్లో ఒకటి రెండు తగ్గితే మీరు చేసుకోరా? అట్లాగే జ్యోతిష్యుడు కూడా ఏంటంటే ఒక ఇద్దరిని కలపపోయేటప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ విడిపోయినటువంటి పాపం ఎవరికి? వాళ్ళదే కాదు, ఓ జ్యోతిష్యుడు కూడా అనుభవించాల్సిందే, వాళ్ళ పిల్లలతో సహా అనుభవించాల్సిందే. అర్థమైందండి? మీకు తప్పు ముహూర్తం పెట్టాడు జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడు తప్పు ముహూర్తం పెట్టినందుకు ఆయన దోష ఫలితం అనుభవించాల్సిందే, తెలిసి పెట్టినా తెలియపెట్టినా. అందువల్ల ఫస్ట్ మీరు జ్యోతిష్యం చెప్పండి, మా బాబుకి కానీ మా పాపకు కానీ వివాహ జీవితం ఎలా ఉందనేటటువంటిది ముందు అడగాలన్నమాట. ఆ తర్వాత ఇక ఈ మిగిలినటువంటి విషయాలు. అందువల్ల ఈ షష్టాష్టకం అనేటటువంటిది చెప్పబోయేటప్పుడు ఆ రాసులు అనేటటువంటిది అది ముఖ్యంగా కాకుండా, ఎందుకంటే పొంతలు అనేటువంటిది చాలా ఉన్నాయి, ముఖ్యంగా కాకుండా ఇది ఏమిటి రాశ్యాధిపతులు మిత్రులా శత్రువులా కనుక అక్కడ ఎలా ఉంది ఏంటి చూసుకొని జాగ్రత్తగా చెప్పండి. కనుక చాలా మంచి మ్యాచెస్ అనమాట జ్యోతిషుడు షష్టాష్టం. ఏమంటే మాకు ఆ జ్యోతిషం ముఖ్యం, ఆయన చెప్పండి మేము చేసుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంక ఏం చెప్పాలి? ఈ పక్కనున్న పండితుడు గొప్ప వ్యక్తి అయినా ఏం చెప్పగలడు? కనుక ఆయన ఆ యొక్క అంటే నేను విమర్శించకూడదు, వాళ్ళని నమ్ముతున్నప్పుడు ఎందుకు నమ్ముతున్నారు భగవంతుని నిర్ణయం. ఇక్కడ ఉదాహరణకి ఒక నీచబడ్డ గ్రహం భాగ్యస్థానంలో ఉంటే ఆయన మెచ్చుకునేటటువంటి రాజులైనా సరే వాళ్ళు క్వాలిటీ ఎంత ఉంటుంది అనేది శాస్త్రంలో చెప్పారన్నమాట. అందువల్ల మనకేంటంటే బుధుడు నీచిపెట్టాడు, సరైన జ్యోతిషుడు మనకు దొరకడు. బుధుడు షష్టాష్టమి వేళ ఉన్నారు, వాళ్ళు జ్యోతిషాన్ని నమ్మరు, జ్యోతిషాన్ని పట్టించుకోరు, ఆ సరైన జ్యోతిషులు దొరకరు, డేటాలు కూడా తప్పివచ్చు. అందువల్ల ఏంటంటే చాలా కోణాల ఫస్ట్ ముందు ఒక షష్టాష్టకాలు చూసేటప్పుడు ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి జాతక చక్రంలో వివాహ జీవితం బాగుందా, కుటుంబం సుఖం భర్త మాంగళ్యం బాగున్నాయా, దశ బాగుందా ప్రజెంటు, ఆ అబ్బాయి జాతక చక్రంలో ఇట్లా కుటుంబం సుఖం భర్త ఆయుష్ తర్వాత భార్య ఆయుష్ వివాహ విషయాలు బాగున్నాయా. ఇప్పుడు ఒక జాతక చక్రం వచ్చింది మేషలగ్నం, బుధ శుక్రులు 12 ఇంట్లో ఉన్నారు, మిగిలిన గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, అంటే బుధుడు నీచబెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ గురులో బుధుడు రన్ అవుతున్నాడు అనుకుందాం. బుధుడు నీచబెట్టేప్పుడు 3 ఏళ్ళు అదే జరుగుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట, సుమారు 2.5 సంవత్సరాలు. ఇప్పుడు మనకేంటంటే పీరియడ్ వివాహం అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు బాగుండేటైతే ఈ లోపల పిల్లలు పుడతాం కలిసి ఉంటాం బాగానే ఉంటుంది. అంటే ప్రజెంట్ పీరియడ్ అంటే పెళ్లి పందిల్లో పాడుకోవచ్చు, అంటే నిశ్చితాములు పెట్టుకుని క్యాన్సిల్ అవ్వచ్చు, కాంప్లికేషన్ చాలా ఉన్నాయి. అందువల్ల మీరు అడగాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి, అంటే జ్యోతిషుడు కూడా ఫస్ట్ ఈ షష్టాష్టకాలు అనేది కాకుండా ముందు జాతక చక్రాలు అనేవి చూడాలి. ఈ షష్టాష్టకాలు అనేటువంటిది ఉన్నా కూడా వివాహాలు చేసి చాలా బ్రహ్మాండంగా ఉండేటటువంటి చాలామంది ఉన్నారు. ప్రజెంట్ ఈ టాపిక్ షష్టాష్టం కాబట్టి దాని గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా మిగిలిన విషయాలన్నీ పరిశీలన చేసి వివాహం చేయండి. మంచి జ్యోతిషులు చూపించుకోండి, 2-3 చూపించినందువల్ల నష్టమే లేదు. మంగళం మహత్ శుభం భూయాత్.